Welcome to RT Tutorials. I am Lashmi. లాస్ట్ క్లాస్లో మనం అడిషన్స్ నేర్చుకున్నాం. సింగిల్ డిజిట్ ప్లస్ డబల్ డిజిట్, డబల్ డిజిట్ ప్లస్ డబల్ డిజిట్. ఈరోజు క్లాస్లో మనం ట్రిపుల్ డిజిట్ ప్లస్ డబల్ డిజిట్ నేర్చుకుంటాం. 2 rows 3 columns, బట్ ఫస్ట్ రోలో 3 columns ఉంటాయి, సెకండ్ రోలో 2 columns ఉంటాయి. ఎగ్జాంపుల్ 4 3 5 23, 7 8 9 7 8 9 34, 7 8 9 34, 9 8 7 21, 7 1 2 38. సో ఇక్కడ మనకి 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. కానీ ఫస్ట్ రోలో 3 columns, సెకండ్ రోలో 2 columns మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సేమ్ ప్రాసెస్. అడిషన్స్ మనం లెఫ్ట్ టు రైట్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ ఈజ్ 4. 4 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ నాన్ క్యారింగ్ నెంబర్. నాన్ క్యారింగ్ నెంబర్ అయినప్పుడు ప్రీవియస్ నెంబర్లో ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి 4 రాస్తాం. 3 + 2 5. ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే 5 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకుంటాం. లాస్ట్ క్లాసెస్ వరకు 2 columns వరకే చేసాము. ఇప్పుడు అడిషనల్గా మనకి థర్డ్ కాలం యాడ్ అవుతుంది. సో 3 + 2 5. 5 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ అనేది నాన్ క్యారింగ్ నెంబర్. నాన్ క్యారింగ్ నెంబర్ అయినప్పుడు ప్రీవియస్ నెంబర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. 5 + 3 8. నెక్స్ట్ నెంబర్ 789 + 34 7. 7 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 8 + 3 క్యారింగ్ నెంబర్, సో 7 become 8. Whenever we get carry number, we have to add 1 to the previous number. The previous number is 7. 7 + 1 8. 8 + 3 11. 1 is our end number. 1 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ అనేది క్యారింగ్ నెంబర్. క్యారింగ్ నెంబర్ అయినప్పుడు ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది. 9 + 4. 9 + 4. end number is 3. 987 + 21 9. 9 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ క్యారింగ్ నెంబర్. 9 become 10. 8 + 2 0. 8 + 2 10. 0 ఈజ్ అవర్ ఎండ్ నెంబర్. 0 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ నాన్ క్యారింగ్ నెంబర్ కాబట్టి ప్రీవియస్ నెంబర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. 7 + 1 8. నెక్స్ట్ నెంబర్ 7 1 2 + 38 7. 7 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ నాన్ క్యారింగ్ నెంబర్. 7 become 8. 1 + 3 4. 4 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ క్యారింగ్ నెంబర్, సో 4 become 5. 8 + 2 0 is our end number. Some more examples. 1 1 8 7 0. 327 + 32. 193 + 48. 987 21. 987 + 21. 118 + 70. 118 + 70. ఫస్ట్ నెంబర్ ఈజ్ 1. 1 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ మనకి నాన్ క్యారింగ్ నెంబర్.
నాన్ క్యారింగ్ నెంబర్ అయినప్పుడు ప్రీవియస్ నెంబర్లో మనకి ఎలాంటి చేంజెస్ ఉండవు. సో 1 + 7 8 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ నాన్ క్యారింగ్ నెంబర్. సో 1 + 7 8 + 0 8 327 + 32 3. So next number non carrying number. So 3 2 + 3 5. Next number is non carrying number. 7 + 2 9. 193 + 48 1 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ క్యారింగ్ నెంబర్. సో 1 become 2. 9 + 4 3. Next number is carrying number. 3 become 4. 3 + 8 11. 1 is our end number. 987 + 21 9. 9 become 10. Why? Because next numbers are carrying numbers. 8 + 2 10. Next number is non-carrying number. So 0 is our end number. 7 + 1 is 8. Next problems. Triple digit plus triple digit. 2 rows 3 columns ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి? 125 226 544 350 364 298 779 925 216 1 + 2 3. Next number is non-carrying number. So 1 + 2 is 3. 2 + 2 4. Next number is carry number. So 4 becomes 5. 5 + 6 1. 5 + 3 8. 8 becomes 9. Next number is carry number. 4 + 6 0. Next number is non-carrying number. 4 + 4 8. 2 + 7 9. 9 becomes 10. Why? Because next numbers are carry numbers. 9 + 7 6. 6 becomes 7. Why? Because next numbers carrying numbers. 9 + 8 7. 9 + 2 11. Next number is non-carrying number. That's why we are writing 11. 2 + 1 3. Next number is carry numbers. 3 become 4. 5 + 6 11. సేమ్ 2 rows 2 columns ఎలా చేస్తామో ఇక్కడ అడిషనల్గా మనకి ఒక కాలం యాడ్ అవుతుంది. ఆ కాలంలో ఉన్న నెంబరు క్యారీ నెంబరా నాన్ క్యారింగ్ నెంబరా అని చెక్ చేసుకుంటాం. క్యారీ నెంబర్ అయితే సెకండ్ కాలం వాల్యూ 1 ఇంక్రీజ్ అవుతుంది. నాన్ క్యారింగ్ నెంబర్ అయితే మనకి యాస్టీజ్గా సెకండ్ కాలంలో వచ్చిన రిజల్ట్ ఏదైతే వస్తుందో అదే యాస్టీజ్గా తీసుకోవడం జరుగుతుంది. 576 355 374 424 675 346 908 307. ఒకవేళ మనకి ప్రాబ్లమ్స్లో సెకండ్ కాలంలో 0 వచ్చినప్పుడు ఎలా చేయాలి? సో సేమ్ ప్రాసెస్సే. 5 + 3 8. 8 become 9. Next number is carry number. That's why we are writing 9. 7 + 5 12. 2 become 3. Next number is carry number. 6 + 5 1. 3 + 4 7.
నెక్స్ట్ నెంబర్ ఈజ్ స్పెషల్ కేస్ అడిషన్. ఇన్ స్పెషల్ కేస్ అడిషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాను. స్పెషల్ కేస్ అడిషన్ అంటే ఏవైనా మనం నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క సమ్ 9 వచ్చినప్పుడు వాటిని స్పెషల్ కేస్ అడిషన్లో మనం జరుగుతుంది. వాటిని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో వీటిని ఏం చేయాలంటే 3 + 4 7. నెక్స్ట్ నెంబర్ అనేది మనకి నాన్ క్యారింగ్ నెంబర్. ఇలా మధ్యలో నెంబర్ 9 కనుక వస్తే అగైన్ మనం నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. అగైన్ నెంబర్ ఈజ్ ఆల్సో నాన్ క్యారింగ్ నెంబర్. అలాంటప్పుడు ఇక్కడున్న నెంబరు చేంజ్ చేసుకునే అవసరం లేదు, యాస్టీజ్గా అలాగే వస్తుంది. ఏవైనా మనం ప్రాబ్లమ్స్ని అడిషన్ చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో కనుక ఏవైనా నెంబర్స్ని అడిషన్ చేయగా మనకి రిజల్ట్ 9 వస్తే వాటిని స్పెషల్ కేస్ అడిషన్ అంటారు. అలా వచ్చినప్పుడు అగైన్ మనం ఇంకొక కాలం చెక్ చేసుకోవాలి. అక్కడ మనకి ఒకవేళ నాన్ క్యారింగ్ నెంబర్ వస్తే ఫస్ట్ వాల్యూ చేంజ్ చేసుకోము. ఒకవేళ క్యారింగ్ నెంబర్ వస్తే ఫస్ట్ వాల్యూ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది. సో 3 + 4 7. 7 + 2 9. 4 + 4 8. 6 + 3 is స్పెషల్ కేస్ అడిషన్. నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఈజ్ క్యారీ నెంబర్. సో 9 become 10. 7 + 4 11. 1 become 2. Why? Because next numbers are carrying numbers. 5 + 6 1. 9 + 3 12. 12 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 0 0. సో మనకి యాజ్ ఇట్ ఈజ్గా అదే నెంబరే వస్తుంది. 0 + 0 0. నెక్స్ట్ నెంబర్ క్యారీ నెంబర్ కాబట్టి 0కి 1 యాడ్ అయితే 1 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. సో ఇలా మనం 2 rows యూస్ చేసి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈ విధంగా చేయవచ్చు. మనం నెక్స్ట్ కాలం క్యారింగ్ నెంబరా నాన్ క్యారింగ్ నెంబరా అని చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. నాన్ క్యారింగ్ నెంబర్ అయితే ప్రీవియస్ నెంబర్ ఎలాంటి చేంజెస్ చేయని అవసరం లేదు. ఒకవేళ క్యారీ నెంబర్ అయితే ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది. ఇలా మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ అయినా చేయవచ్చు. సో అడిషనల్గా మీరు ఒక 10 ప్రాబ్లమ్స్ చేసి ఏమైనా డౌట్ వస్తే నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like this video, please share your friends and family members.